శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత్ర 792వ పేజీలోని 53వ అధ్యాయం ఈరోజు చదువుతున్నాము. 112వ నుంచి 112వి. 37వ అధ్యాయంలో ఎక్కడ చూడాలన్నా లభించని విశిష్ట చావడి ఉత్సవ వైభవాన్ని ఏమాడ్పంతు కళ్ళతో చూసి రసోత్తరంగా వర్ణించారు. 38వ అధ్యాయంలో సాయిబాబా వంటపాత్రలో రకరకాల పదార్థాలతో అనేక పక్వాన్నాలను ఉండి అందరికీ ప్రసాద భోజనాన్ని పెట్టే మనోహర దృశ్య వర్ణన. 39వ అధ్యాయంలో తద్వితి ప్రణిపాతైన అన్న గీతా శ్లోకానికి అర్థం బాబా నానా చాందోర్కర్ వివరంగా చెప్పి అతని సంస్కృత భాషాభిమానాన్ని తొలగించడం. సత్పురుష సామ్రాట్టు అయిన సాయి బాబు సాహెబ్ బుట్టికి మందిర నిర్మాణానికి ఆజ్ఞాపించి దృష్టాంతాన్ని ఇచ్చిన వృత్తాంతం. 40వ అధ్యాయంలో దేవు తన తల్లి చేసిన వ్రతాల ఉద్యాపనకు బ్రాహ్మణులకు సంతర్పణ ఏర్పాటు చేసి ఉత్తరం ద్వారా బాబాను ఆహ్వానించడం. సన్యాసి రూపంలో మరో ఇద్దరితో వెళ్ళి బ్రాహ్మణులతో పాటు భోజనం చేసిన గురువర్యుల లీల. ఏమాడ్పంతుకు భోజనానికి వస్తానని దృష్టాంతాన్ని ఇచ్చి ఫోటో రూపంలో భోజనానికి వెళ్ళిన విషయం యొక్క చక్కటి వర్ణన. 41వ అధ్యాయంలో బాబా పటం తన ఇంటికి వచ్చిన విషయంలో అందుబాటైన సద్గురు యొక్క మహిమను కవి భక్తులకు విస్తారంగా రమణీయంగా తెలియజేశారు. బాబా రుద్రావతారంలా దేవుపై ఎర్రని అగ్నివలే మండిపడుతూ కోపంతో తిట్లను కురిపించారు. దేవుతో శ్రీ సాయి నారాయణులు జ్ఞానేశ్వరిని నిత్యం నియమంగా పఠించు అని చెప్పడమే కాక పఠించే విధానాన్ని స్వప్నంలో తెలియజేసిన విషయాన్ని హేమాడు వివరించారు. 122వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సంస్థ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.